వనపర్తి జిల్లా కేంద్రంలోని రామ్ థియేటర్లో తెరచాప సినిమా విడుదల సందర్భంగా హీరోతో కలిసి హీరోయిన్ పూజా సుహాసిని స్వంత ప్రాంతమైనటువంటి వనపర్తికి రావడంతో కుటుంబ సభ్యులు సందడి చేశారు. అనంతరం తెరచాప సినిమాని నటీనటులు అభిమానులతో కలిసి థియేటర్లో హీరోయిన్ సినిమా చూశారు. ఈ సందర్భంగా హీరోయిన్ మాట్లాడుతూ వనపర్తికి వచ్చిన సందర్భంగా తమ గ్రామ సర్పంచ్తో పాటు ఆ ప్రాంత ప్రజలు బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంత బాగా ప్రోత్సహించినందుకు చాలా సంతోషంగా ఉందని, తాను వనపర్తి వాసి కావడంతో చాలా సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ రుణపడి ఉంటామని తెలిపారు. మత్స్యకారులు వారి జీవితంలో జరిగే వివిధ అంశాలపై క్లుప్తంగా వివరించినట్లు సినిమాలో ఉంటుందని పేర్కొన్నారు. తాము పడ్డ కష్టానికి వనపర్తి ప్రజలు ఎంతో సంతోషంగా స్వాగతించారని తెలిపారు. అండ్ ఇంత బాగా స్పెషల్గా ట్రీట్మెంట్ ఉంటుందని అనుకోలేదు, ఇంత బాగా మమ్మల్ని వెల్కమ్ చేస్తారనుకోలేదు. ఖచ్చితంగా రండి, ఒకసారి విజిట్ అవ్వండి, సినిమా అయితే చాలా బాగా వచ్చిందని అన్నాడు. చాలా సంతోషంగా ఉంది, ఇంత బాగా రిసీవ్ చేసుకుంటారని. ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్ దేవేంద్ర సర్పంచ్ రాజు నాయక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నందుకు, ఇంత బాగా ప్రోత్సాహం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. నేను వనపర్తి వాసిని కాబట్టి ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు, దీనికి నేను రుణపడి ఉంటాను. యాక్చువల్గా చెప్పాలంటే రామ థియేటర్లో నడుస్తుందండి, ఎవరైతే చూడలేదో ప్రతి ఒక్కరి సినిమాని చూడండి. మత్స్యకారుల గురించి వాళ్ళ నిజ లైఫ్లో జరిగే ప్రతి ఒక్క మూమెంట్ కానీ వాళ్ళు ఎలాగా ఇంత వామ్ వెల్కమ్ ఇస్తున్నారు జనం. చాలా చాలా హ్యాపీ ఉంది. ఆ రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు తెరచాప, మేము ఎంతో కష్టపడి తీసాము. 2 years ఏదైతే మేము స్ట్రగుల్ అయ్యామో, ఈ జనాల రెస్పాన్స్ కానీ 2 days నుంచి వచ్చే అప్రిషియేషన్ కానీ చాలా హ్యాపీగా ఉంది. అండ్ దట్టు వనపర్తి పీపుల్ నుంచి వచ్చిన అప్రిషియేషన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంత దూరం రావడానికి కూడా కారణం ఏంటంటే నిన్నటి నుంచి కంటిన్యూగా మెసేజ్లు, కాల్స్ ఇక్కడ నుంచి వస్తున్నాయి. ఖచ్చితంగా మీరు థియేటర్కి రావాలండి, అంటే ఆ రెస్పాన్స్ లైవ్లో చూడాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకున్నారు. సో నేను కూడా అందరితో పాటు కలిసి చూసి వాళ్ళు ఏదైతే హ్యాపీ ఫీల్ అవుతున్నారో దాన్ని నేను లైవ్లో ఎంజాయ్ చేద్దామని ఇంత దూరం వచ్చాను. అండ్ వన్స్ అగైన్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు షీలు. ఇందులో నేను సీతాలు అనే చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా గురించి చెప్పాలంటే మా తెరచాప సినిమా మత్స్యకారుల గురించి, ముఖ్యంగా మత్స్యకారులు ఎలా ఉంటారు, వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎలా స్ట్రగుల్ అవుతారు, అలాంటి స్ట్రగుల్ వచ్చిన వాళ్ళలో ఒక్కడు మా నవీన్ రాజ్ లైక్ ఈశ్వర్ లాంటి క్యారెక్టర్ వచ్చి వాళ్ళని అందరినీ ఎలాగా కాపాడతారు అనేది మా మూవీ. సో ఫాదర్ సెంటిమెంట్ చాలా చాలా బాగుంటుందండి ఇందులో. సో ముఖ్యంగా ఫాదర్కి చాలా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ఇది. అండ్ బావ మరదల మధ్యలో ఉండే చిలిపితనం కానీ ఆ క్యారెక్టర్స్, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇది చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంది. ప్రతి ఒక్క